నమస్తే. 10వ తారీఖున జరుగుతున్న చిత్రపురి సొసైటీ ఎన్నికల భాగంగా మరి సి కళ్యాణ్ గారు నామినేషన్ ఎగ్జిక్యూషన్ అన్ని విషయాలు అప్డేట్ ఇచ్చారు. ఇదే ప్రక్రియలో భాగంగా మరి 10వ తారీఖున ఎలక్షన్లో నామినేషన్ వేసిన తదుపరి నుండి ప్రజల్లో సి కళ్యాణ్ గారు వెళ్ళడం, వారి సమస్యలు తెలుసుకోవడం, మరి ఈ విషయాలన్నీ వారి దగ్గర నుండి మాట్లాడడం, వారికి హామీలు ఇవ్వడం, మరి మేనిఫెస్టో రిలీజ్ చేయడం ఇవన్నీ జరిగాయి. అయితే జరిగిన ఈ క్రమంలో సి కళ్యాణ్ గారు ఈ విషయాలన్నీ పంచుకోవడానికి మనతో పాటు ఉన్నారు. నమస్కారం సార్. మీరు నామినేషన్ వేసిన మరుసటి రోజు నుండి ప్రజల్లోకి వెళ్ళడం, చిత్రపూడి ఎల్ఐజీ ఎమ్మెల్జీ చర్చిలో వెళ్ళడం, వారి సమస్యలు పంచుకోవడం, వారికి దగ్గరగా ఉండడం, ఇవన్నీ వారు మీతో ఏ విషయాలు చెప్పారు? అంటే నిజంగా ఒక విధంగా చాలా కష్టమైన పనిలోకే దిగాను. బేసిక్గా ఏంటంటే టైం చాలా తక్కువ. అందరి కొరకు అందరూ వచ్చి ఫీల్ అయ్యి ఆలోచించి ఇది చేసి సరే ఓకే ఈ రొంపిలోకి దిగాలనా లేకపోతే ఇదే లేకపోతే ఏంటి అని ఈ ఫీలింగ్లన్నీ చేస్తూ నిర్ణయం తీసుకునే లోపల నామినేషన్లు వచ్చేసింది. నామినేషను వేయటం, మళ్ళీ విత్డ్రాయల్ లోపల కూడా టోటల్గా కమిటీ ఎలాంటి వాళ్ళని పెట్టుకోవాలి, మంచోళ్ళు ఎవరెవరు ఉన్నారు వాళ్ళు, ఎందుకనంటే నేను కొంచెం దూరంగా ఉన్నాను. ఇవన్నీ బేరీజులు వేసుకొని వచ్చే లోపల నామినేషన్ విత్డ్రాయల్ లాస్ట్ డే వచ్చేసింది. సరే ఆ రోజుకి ఒకటి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఏంటంటే ఎలాంటి పరిస్థితుల్లో వీళ్ళని రోడ్డు పాలు చేయకూడదు, వీళ్ళకి అండగా మనం నిలబడాలి అని నిర్ణయం తీసుకొని నామినేషన్ వేయడం జరిగింది. వేసిన దగ్గర నుంచి ఇప్పుడు ఒక ఎలక్షన్కి మనం పోటీ చేస్తున్నామంటే అసలు అక్కడ సమస్యలు ఏంటి, అసలు మనం వస్తే ఎక్కడి దాకా చేయగలం, ఎంత లోతు ఉంది అంటే పైకి నీళ్లు కనిపిస్తున్నాయి, లోపల ఎంత లోతు ఉందో మనకు తెలియదు. ఫస్ట్ ఒక తాడుకి రాయి గట్టి దింపి చూశారు, వెళ్తానే ఉంది. అప్పుడు డిసైడ్ అయ్యారు, ఇది ఇమ్మీడియట్గా దీని లోపల దూకేసి మనం బయటికి రాలేము. కానీ జనాలందరూ ఈ మెంబర్లందరినీ కూడగట్టి వాళ్ళని సపోర్ట్ తీసుకొని వాళ్ళందరినీ ఒక తాటి మీదకి తీసుకొని వస్తే డెఫినెట్గా మనం ఎంత లోతు బావైనా దూకినా వీళ్ళందరూ మనం అనుకుంటారు, మనం సాధిస్తామని ముందుకు తెడుతుంది. ఓకే సార్, మీరు ఇలాగ ముందుకు వచ్చారు, చాలా సంతోషం. మేము ప్రజల్లో వెళ్తే ప్రజలు మమ్మల్ని అడిగిన ప్రశ్నలు మిమ్మల్ని అడిగి మీ నుండి సమాధానం తెచ్చుకోవాలని ఈరోజు ఇంటర్వ్యూ. అయితే పాయింట్ నెంబర్ 1, సి కళ్యాణ్ గారు ఎన్నడూకి వచ్చారు, ఇన్ని సమస్యలు జరుగుతున్నప్పుడు ఎవరు రారు, ఈరోజు వచ్చి ఎలక్షన్ జరుగుతున్న క్రమంలో ఓట్లు అడుగుతున్నారు అని వాళ్ళు ఫస్ట్ క్వశ్చన్ రేస్ చేశారు. అసలు సి కళ్యాణ్ ఎప్పుడూ రానివాడని వాళ్ళు అనుకుంటే వాళ్ళది చాలా తప్పు. 1994 నుంచి నేను దాంట్లో వన్ ఆఫ్ ది పార్ట్. 12 సంవత్సరాల క్రితం నా ఆస్తి 5 ఎకరాల ఆస్తిని బ్యాంకు లోన్ రాకపోతే నేను నా గ్యారెంటీ ఇస్తానని చెప్పి జనరల్ బాడీలో చెప్పి పాస్ చేయించి దాపు నేను అడిగింది ఒకటే, నా పేపర్లు నాకు మళ్ళీ కన్ఫామ్గా తిరిగి నాకు మీరు అప్పగించాలి, దానికి అష్యూరెన్స్ పాస్ చేయమని చెప్పాను. కొమరం వెంకటేష్ ప్యానల్ వాళ్ళని వీళ్ళని గెలిపిస్తే ఇది చేస్తారని చెప్పి ముందుకు తీసుకెళ్తారు, పాత వాళ్ళ వల్ల ముందుకు వెళ్ళడం లేదని చెప్పి ఆ రోజు దాసనారాయణరావు గారు నేను ఫోటోలు వేసి పేపర్లో యాడ్ ఇచ్చి ఆ కమిటీని తీసుకొచ్చాను. ఆ కమిటీని తీసుకొచ్చిన తర్వాతనే కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయినాయి. తర్వాత హుడాలో పర్మిషన్ వెళ్ళేటప్పుడు భరద్వాజ గారు కానీ లేకపోతే కొల్లి రామకృష్ణ గారిని సుధీర్ రెడ్డి గారి దగ్గర తీసుకెళ్ళి ఆ పర్మిషన్ తెప్పించింది మేమే. అంటే ఇవన్నీ మేము చెప్పుకొని తిరగలేదు. ఏ రోజు అక్కడ ఫ్లాట్లు పంచుకున్నామో లేకపోతే డబ్బులు పంచుకున్నామో అని చెప్పి నేను వెళ్ళలేదు. సరే అక్కడ చేస్తున్నారు. ఆ తర్వాత కొన్ని అవకతవకలు జరిగినాయి మా దృష్టికి వచ్చింది. గురువుగారు బతికుండేటప్పుడు నాకు చెప్పారు, ఎరా మనం వాడిని పెట్టాము ఇలాగా డబ్బులు దోచేస్తున్నారట ఇది అని. దానికి ఆయన పిలిచి మందలించడం జరిగింది. లేదండి జాగ్రత్తగా ఉన్నాము. ఆ తర్వాత తిమింగలాలు వచ్చారు. అంటే ఇట్ ఈజ్ ఏ బ్యాడ్ ఫీలింగ్ అండి. ఎందుకంటున్నానంటే ఒక సంస్థలోకి ఎంప్లాయీస్గా వచ్చి ఈరోజు కోట్లు దోచేసి ఎవరి దగ్గరైతే ఎంప్లాయీసో అక్కడే వాళ్ళు నాయకులయ్యి వాళ్ళని శాసిస్తున్నారు. వీళ్ళు జైల్లో కూర్చొని వచ్చిన వాడిని వాడికి రెస్పెక్ట్ ఇవ్వకుండా
ఉన్నారన్న ఫస్ట్ వర్డ్ నాకు తెలిసినప్పుడు బర్నింగ్ స్టార్ట్ అయింది. రెండోది ఇన్ని రోజులు నన్ను ఎవరు వచ్చి అడగలేదండి. నాకు అక్కడ ప్లాట్ ఉంది, ఇది ఉంది, సరే చేస్తున్నారు, ఇలాంటి ప్రాజెక్ట్స్ అన్న తర్వాత కొంచెం డిలే అవుతుంటాయి అంటే మెంబర్లు డబ్బులు కట్టుకోలేక డిలే అవుతున్నాయని ఆలోచించాను. కానీ ఇవాళ డబ్బంతా వీడు దోచేసుకుని ఇంత తినేసి అసలు ప్రాజెక్టు కట్టకుండా లేరు అనేది నాకు తెలియలేదు. అసలు దాన్ని నా దృష్టికి తీసుకొచ్చిన తర్వాతనే ఇప్పుడు కూడా ఎంటర్ కాకపోతే ఉండింది దోసేసి చిత్రపురిని చిత్ర శ్మశానం చేసేసి వెళ్ళిపోతారని చెప్పి దాంట్లోకి వాళ్ళందరి కోరిక మీదకి నేను రావడం జరిగిందే తప్పితే నాకు ఇది పదవి కాదు. ఆ పదవి ఉన్నా చేస్తాను, ఆ పదవి లేకపోతున్నా చేస్తాం. అలానే దాంట్లో రోడ్డు ఆ సైడ్ నుంచి ఎల్ఐజీ దగ్గర రోడ్డు కావాలంటే ఆ రోజు శ్రీనివాస్ యాదవ్ గారిని కానీ లేకపోతే కేటీఆర్ గారిని కానీ మహేంద్ర ఆ రోజు మీటింగ్లు పెట్టి వాళ్ళందరితో కలిపి ఎంఆర్ఓలను కలెక్టర్ని తీసుకుపోయి రోడ్డు చూపించి చేయించింది మేము. ఇవన్నీ మేము చెప్పుకోవటం వల్ల వాళ్ళు మేము చేసామని చెప్పుకుంటున్నారు, అది అబద్ధం. వీళ్ళందరూ అవన్నీ జరిగేటప్పటికి ఎంప్లాయీసే, వీళ్ళు నాయకులు కూడా కాదు. ఒకరోజు మేము అక్కడ మీటింగ్ మాట్లాడితే మైకులు తీసుకొచ్చి ఇచ్చిన వాళ్ళు, మంచినీళ్ళు తీసుకొచ్చి ఇచ్చిన వాళ్ళు ఈరోజు మాట్లాడుతున్నారు. మనిషి ఎదుగుదల అవసరం కాదనడం లేదు, కానీ పదవి కొరకో లేకపోతే డబ్బు కొరకో ఏం రాలేదు. ఇన్ని జరుగుతూ మేము ప్రతి ఒక్క నాయకులు ప్రతి ఒక్కరిని మేము ఒంటరిగా పోరాడుతూ ఒంటరిగా వెళ్ళాము, ఏడుస్తూ వెళ్ళాము. మహిళలు కూడా మాతో చెప్తున్నమాట, ఏడుస్తూ వెళ్ళాము, మాకు చాలా అన్యాయం జరిగిపోతుంది, మెంబర్షిప్ ఉన్నా కానీ వేరే వాళ్ళకి ఇస్తున్నారు. ఇవన్నీ మేము వెళ్ళగొచ్చుకుని ఏడ్చి ప్రలాపించినా కానీ ఏ ఒక్కరు కూడా స్పందించలేదు. మరి పెద్దగా ఉన్న సీతాదేవి స్పందించినా మేము చాలా సంతోషపడేవాళ్ళం. కానీ ఇప్పుడు వచ్చారు, ఏ రోజన్నా వచ్చారా అని వచ్చారా? మీ ఎలక్షన్ ఉన్నప్పుడు, ఇప్పుడు ఎలక్షన్ ఉన్నప్పుడే వచ్చారంటే ఎప్పుడైనా మార్పు ఎప్పుడు అడగాలి అంటే వాళ్ళు రిజైన్ చేసి వెళ్తారా? నిన్న మొన్న 2 నెలల క్రితం వెళ్ళి మీరు చేస్తలేదు ద్రోహం దిగండి అని అంటే వెళ్తారు. తిప్పగలిగిన వాళ్ళు, ఈ క్వశ్చన్ మీరు అడిగిన వాళ్ళు ఇన్ని రోజులు ఎప్పుడైనా వెళ్ళి సి కళ్యాణ్ దగ్గర చెప్పారా? చెప్పనండి, ఒకరిని చెప్పానండి. ఈ క్వశ్చన్ మీరు అడిగి నేను అడగాలనుకున్నాను. వాళ్ళు అడిగినామంటే సి కళ్యాణ్ గారు ఇప్పుడు వచ్చి ప్రెసిడెంట్ పదవి కోసమని వచ్చారు. అసలు ఆయన కలవాలంటే 3-4 గంటల అపాయింట్మెంట్ పడుతుంది. కానీ ఇలాంటి ఆయన ఇప్పుడు వచ్చి మమ్మల్ని కలవడానికి మమ్మల్ని దగ్గర తీసుకుంటారా అన్న క్వశ్చన్ వాళ్ళ హృదయంలో చాలా తక్కువ పడుతుంది. దీనికి సమాధానం అసలు నిజంగా వాళ్ళు ఎవరో అవతల ప్యాన్లో వాళ్ళు అయి ఉంటారండి. ఏ ప్యాన్లో అయినా సమాధానం ఇస్తుంది అంటే ఒకటే చెప్తున్నాను, సి కళ్యాణ్ని కలవటం అని అంటే వెరీ కామన్. మీ ఇంటి దగ్గర మీ వాచ్మెన్ కలవటం ఎంత ఈజీయో సి కళ్యాణ్ కలవటం అంతే ఈజీ. ఈ రోజు కూడా సి కళ్యాణ్ ఫోన్కి ఒక కాల్ వస్తే టక్కన ఫోన్ తీసి మాట్లాడతాడు తప్పితే మా పిఏలు ఫోన్లు ఎత్తి ఈ ఇస్తారనేది ఇప్పుడు వరకు లేదు. దాసనారాయణరావు గారు ఎంత అందుబాటులో ఉంటారో ఆయన్ని మించి కనీసం అక్కడ సెక్యూరిటీతో ఎక్కడన్నా చెప్పేలాగా మా ఆఫీసులో అది కూడా ఉండదు. మేమేం గన్మెన్లని వాళ్ళని రౌడీల్ని వీళ్ళని పక్కన పెట్టుకొని నేను నడిచేస్తుంటే పక్కన తోచేసుకుంటా వెళ్ళను. కళ్యాణ్ పలానా దగ్గర ఉంటారు అంటే అక్కడికి నేరుగా వెళ్తే ఎవరన్నా వస్తే మీ సమస్య ఏంటని అడిగి పంపిస్తాను. వాళ్ళ సమస్య అయితే మ్యాక్సిమం తీర్చే పంపిస్తాను. దట్ ఈజ్ కళ్యాణ్ నేచర్. డెఫినెట్గా మిమ్మల్ని కోచింగ్ చేసిన వాళ్ళు, మీకు ఆ కోచింగ్ వేసిన వాళ్ళందరూ నాకు తెలిసి అవకాశవాదులు అయి ఉండాలి. ఇప్పుడు కూడా ఐ డోంట్ బాదర్ అబౌట్ ద పోస్ట్. నా పోస్ట్ అవసరం లేదు. ఆ చీడ పురుగుల్ని పక్కకు పంపిస్తే ఓ పని చేయమనండి. మీకు చెప్పిన వాళ్ళు ఎవరో ఆ చీడ పురుగులను పక్కన పంపించుకోమనండి. నేను ఈరోజు తెలగాయక మీద నా ఎంటైర్ ప్లాన్ చేత రిజిగ్నేషన్ లెటర్లు ఇప్పిస్తాను. తర్వాత వాళ్ళకి కావాల్సిన ఎవరో వాళ్ళని నామినేట్ చేసుకున్నాను. ఎవరు కావాలంటే వాళ్ళు నామినేట్ చేసుకున్నాను. వాళ్ళకు ఉండే ఉదిబండని తొలగించేదానికే కళ్యాణ్ ప్రయత్నిస్తున్నాడు తప్పితే అక్కడ పోస్ట్ మాత్రంగానే కాదు. నేను చేసిన పోస్టులు ఇట్ ఈజ్ 0 పోస్ట్ కాదు. నా తోటి వర్కర్లు, నా తోటి స్నేహితులు పడుతుండే కష్టానికి అవతల వాళ్ళు దీనికి బెదిరిపోకుండా ఉండాలి తప్పితే నాకు పోస్టులు అవసరం లేదండి. కళ్యాణ్ అనే వాడిని పోస్టులు ఎత్తుకుంటూ వచ్చినాయి. నువ్వే ఉండాలి, నువ్వు చేయాలి, నువ్వు ఉంటేనే ఈ పని దొరుకుతుంది. ఈరోజు కూడా వాళ్ళు నువ్వు ఉండాలి, నువ్వు చేయాలని నా దగ్గరకు వచ్చి ఈ ఆఫీస్కి వచ్చి నన్ను టార్చర్ పెడితేనే నేను దిగేది. ఇంపాసిబుల్. అసలు కళ్యాణ్ అనేవాడు కావాలనేవాడు ఉన్నాడు తప్పితే కళ్యాణ్ అనేవాడు వద్దనేవాడు ఉన్నాడంటే వాళ్ళ కళ్యాణ్ గురించి తెలుసుకోండి. వాళ్ళు కళ్యాణ్ గురించి తెలుసుకోలేదు.
తెలుసుకొని ఉంటే ఆ మాట అన్నాను. చరిత్ర ఇప్పటి వరకు ఇన్ని ఆర్గనైజేషన్లు ఎక్కడ పనిచేసిన ఒక డాట్ నేను వెళ్ళను. ఇంకొక వాళ్ళు కూడా చెప్పారు, కళ్యాణ్ గారు రావడం చాలా సంతోషం, ఈయన వచ్చి కొద్ది ముందు నుండి స్టార్ట్ చేసింది ఇంకా చాలా ప్రాబ్లం ఉండేది, ఇప్పుడు ఈయన రావడం సార్ రావడం అనేది చాలా ఇది దోచుకోవడానికైనా డబ్బులు వస్తున్నాయినా వెనకాల పెట్టుకోవడానికి అసలు అవసరమే లేదు, మా కోసం వస్తున్నారు, మా 10 మందిలో తిరుగుతున్నారు అని చెప్పి కొద్దిమంది వారు కూడా ఈ విధంగా అభిప్రాయపడ్డారు. అయితే నేను ఇప్పుడు అడిగే క్వశ్చన్స్ ఏంటంటే, వాళ్ళు ఉన్న యొక్క క్వశ్చన్ మార్క్ అనేది మీ త్రూ ఆన్సర్గా చెప్పడానికి అనేది మాకు ఏ టైం ద్వారా ఉన్నాయి అంటే ఒకటే చెప్తున్నానమ్మా, నా వరకు ఇది వెరీ క్లియర్. నేను చాలా ఒక అసిస్టెంట్ డైరెక్టర్ దగ్గర నుంచి వచ్చాను. ఈరోజు ఎన్నో పదవులు చేసి ఉండొచ్చు, ఎన్నో ఏం చేసి ఉండొచ్చు. నా ఆకలి ఎలా ఉంటుంది అనేది నాకు తెలుసు. ఈరోజు కూడా మా ఆఫీస్లో రోజు 10 మంది ఫోన్ చేస్తారు. ఏంటంటే ఆ ఫుడ్ ప్రాబ్లం ఏంటో నాకు తెలుసు. కానీ లేనప్పుడు ఒక కష్టం వచ్చినప్పుడు ఒక సినిమా టెక్నీషియన్, ఒక అసిస్టెంట్ డైరెక్టర్ లేకపోతే ఎలా ఉంటారో నాకు తెలుసు. ఈ రోజుకి ఎవడో కూడా కళ్యాణ్ గారి ఆఫీస్కి వెళ్తే భోజనం దొరుకుతుంది, అక్కడికి వెళ్తే మన పరిపై అయిపోతుంది. అలానే ప్రొడ్యూసర్లు కూడా అలానే ఉంటారు, నాట్ ఓన్లీ వర్కర్స్. ఈ రోజు కూడా ప్రతి ఒక్కరు కూడా కళ్యాణ్ ఆఫీస్ అనేది వాళ్ళ ఆఫీస్ అనే ఫీల్ అవుతారు. లేకపోతే ఇక్కడికి ఏదో ఇది పోతే మనకు లోపల ఎంట్రీ ఉండదు, లేకపోతే ఇది ఉండదు. అలాంటి ప్రసక్తి ఇప్పుడు కాదు. అసలు దేశంలో లేని అమెరికా అధ్యక్ష పదవి నాకు ఇచ్చిన నా రెగ్యులర్గా నాతోటి కలిసి ఉండేవాళ్ళు, వాళ్ళు నా పక్కన ఉంటేనే అదే నాకు ఆనందం. లేకపోతే మీకు కూడా తెలుసలేదు, రోజుకి చాలా పెళ్ళిళ్ళు జరుగుతుంటాయి. నాకు బాగా కావాల్సిన పెద్దవాళ్ళ పెళ్ళిళ్ళకి నాతోటే పనిచేసిన వాళ్ళు, నాతో ఇది ఉండే చిన్నవాళ్ళు, వాళ్ళ పెళ్ళిళ్ళకి అరగంట ముందుగా ఇది కూర్చుంటారు. దే ఫీల్ హ్యాపీ. కళ్యాణ్ వచ్చాడనంటే దే ఫీల్ హ్యాపీ. ఈరోజు కళ్యాణ్కి ఉండే ట్రేడ్ మార్క్ అదే. అది మా గురువు గారు దాసనారాయణ గారు చెప్పారు, నేను అదే పాటిస్తాను. ఇంకొకటి లాస్ట్ క్వశ్చన్, వాళ్ళతో వచ్చిన క్వశ్చన్, సి కళ్యాణ్ గారు వచ్చారు చాలా బాగుంది, కానీ పాత ప్యానల్లో పాత వారిని మళ్ళీ ఇందులో యాడ్ చేసుకోవడానికి అది మాకు అసంతృప్తి కలిగించింది అని చెప్తున్నాను. దీనిపై మీ అభిప్రాయం? అంటే పాత ప్యానల్లో దొంగలను దొరుకుతలేదు, దోచేసుకున్నాను. ఏదేమైనా మేము పాత వాళ్ళు వద్దు, కొత్త వారే కావాలి అని చెప్పి మేము డెఫినెట్లీ వీళ్ళని మళ్ళీ ఎందుకు తీసుకున్నాను అంటే, వారం రోజుల్లో నేను ఒక ప్యానల్ వేసుకొని నేను వస్తున్నానంటే కనీసం ఎవరు ఈ ప్యానల్ ఒక ఫేస్ వాల్యూ. ఇంతకుముందు కనీసం అక్కడ పనిచేసి ఉండేవాళ్ళు వాళ్ళు ఉంటే, తమ్మారెడ్డి భరద్వాజ్ గారు ఉన్నారు, ఆయన అన్ని ఆర్గనైజేషన్లోనూ పనిచేస్తారు. అక్కడ ఎక్కడోళ్ళు కూడా కొంత అసంతృప్తి ఉండొచ్చు. ఎందుకనంటే ఆయన మధ్యలో నా వల్ల కాలేదని చెప్పి నేను వెళ్ళిపోయానని చెప్పి నన్ను కొంతమంది అడిగారు. ఓకే, ఆ రోజు ఆ మనుషులు చూసి చిచి వీళ్ళతో నేను జర్నీ చేసి నేను చేయటం ఏంటంటే, ఈరోజు మమ్మల్ని అలా అనుకోరు. అందుకనే మీరు రావాలని నేను బతిలాడాను. ఎన్ శంకర్ గారు నేను బతిలాడాను, శివకృష్ణ గారు నేను బతిలాడాను. శివకృష్ణ గారు అయితే జెన్యున్గా తమ్ముడు నీ కొరకు నేను వస్తా, నామినేషన్ వేస్తాను, కానీ నేను విత్డ్రా చేస్తాను. ఎందుకంటే నాకు మా పార్టీలో నేను సెంట్రల్లో పెద్ద పోస్ట్కి వెళ్ళబోతున్నాను. నేను దీంట్లో ఉంటే మనం ఉంటే న్యాయం చేయాలి, ఇక్కడ ఉంటే నేను న్యాయం చేయలేకపోతే ఇబ్బందిగా ఉంటుంది. కానీ నేను మీతో ఉన్నాను అని చెప్పేదాన్ని నేను చేస్తానని చెప్పి అలా వచ్చాను. శంకర్ గారు వచ్చారు, నామినేషన్ ఇలాంటివి ఉన్నాయి, కానీ ఆయన పర్సనల్లో ఏదో టెక్నికల్ ప్రాబ్లంలు ఉన్నాయి, ఏం చేయాలన్నారు. ఒక్క క్షణం కూడా ఇంకోళ్ళైతే అది ఎలాగో కుదరద్ది, శంకర్ ఉండాలి కదా, నామినేషన్ ఇస్తే విత్డ్రా అయిపోతే ఎలా అయిపోద్ది, ఏమని అనుకుంటారు కదా అన్నారు. సెకండ్ కూడా ఆలోచించకుండా వద్దనైనా పోయేసి విత్డ్రా చేసి అని ఆ తర్వాత వేసాను. అలా వేసినప్పుడు, అలా షార్ట్గా వచ్చి ఇలా వేసినప్పుడు నేను డెఫినెట్గా ఈరోజు మా ప్యానల్ చూస్తే దాంట్లో దొంగలు లేరు, డబ్బు దోచుకొని ఇది చేద్దాం అనుకునేవాళ్ళు లేరు. అలా ఎవరికన్నా మనసులో ఉన్నా మా ప్యానల్లోంచి వాళ్ళు వెళ్ళిపోతారేమో తప్పితే బయటికి పంపించేస్తాను తప్పితే, బలవంతంగా బయటికి పంపించేస్తాను తప్పితే మా ప్యానల్లో ఇది వెరీ క్లియర్. మాకు అది కాదు, వాళ్ళు వచ్చారు చేశారు అన్నారు కదా. దాసనారాయణరావు గారు ఉంటే ఇలా జరిగేదని, దాసనారాయణరావు గారు లేకపోయినా వీళ్ళు చేసి పెట్టారు మనకని అనిపించుకుంటుంది ఈ ప్యానల్.
ఆ రోజే మా గురువుగారు అక్కడి నుంచి శభాష్ మా వాడు కళ్యాణ్ నేను లేకపోయినా నా వర్కర్లకు మేలు చేశాడు అనుకుంటే అదొకటి. అక్కడంతా దొంగలే. ప్రభాకర్ రెడ్డి గారు ఫోటో వేసుకుంటారు, దాసనారాయణరావు గారు ఫోటో వేసుకుంటారు. ప్రభాకర్ రెడ్డి గారు స్టాచ్యూ పెట్టలేకపోయారే ఇన్ని సంవత్సరాలు, ఇన్ని కోట్లు దొబ్బేశారు. దాసనారాయణరావు గారు పుణ్యంతోనే కదా మీరంతా ప్యాన్లు ఇది గెలిచారు. ఫస్ట్ వాడి మనసులో లేదండి, వాడి మనసులో దోచేసుకోవటం. అంటే ఎక్కిన మెట్టుని దాటితే కింద మెట్టుని మర్చిపోవటం. ప్రభాకర్ రెడ్డి గారు మిసెస్ ఉన్నారు, నామినేషన్ వేస్తే వాళ్ళు ఇమీడియట్గా మెసేజ్ పెట్టారు కంగారు పడిపోయి, అమ్మగారికి మేము పోటీ పెట్టమని. పెట్టారే అంటే మీ మాట మీద మీ దీని మీద అంటే 1 వీక్ ఎలక్షన్ అనౌన్స్మెంట్ జరిగిన దగ్గర నుంచి ఎలక్షన్ జరిగేదాకా కూడా నిలుపుకోలేదు మీరు, ఇంకేం నిలుపుకుంటారు? ఇట్స్ ఏ రెస్పెక్ట్. ఆవిడని ఇనానమస్గా గెలిపించడం అనేది, అందులో అనుకోకుండా మనకు ఒక అవకాశం దొరికింది మహిళా కోట. ఇట్ ఈజ్ రెస్పెక్ట్. అంటే లేదు, మీకు ఏమీ లేదు, మీకు దోచుకోవటం ఒకటే ఉంది. వీళ్ళందరూ జైలుకి వెళ్ళేవాళ్ళు గ్యారంటీగా జైలుకి వెళ్తారు. ఒక్కొక్క డీడీ 3 అకౌంట్లలో మార్చున్నారు. దీన్ని మా ప్యానల్ వస్తుంది చేస్తుంది అనేది కాదు. మా ప్యానల్ రాకపోయినా ఇంకా నేను వచ్చాను కదా, పట్టి చూపిస్తాను. దీన్ని ఎక్కడెక్కడ 5గురిని పంపించాను కదా చట్టంతో, అదే చట్టాన్ని నేను అనుకుంటా ఈ మొత్తం జైలుకి వెళ్ళేదాకా నేను నిలబడి ఒక్కటే తిన్నారు. హోటల్ భయపెట్టు, హోటల్కి డబ్బు ఇవ్వటం ఏంటి అంటే, నువ్వు డబ్బు ఇస్తే ఏం చేస్తావు అంటే, నీ మీద అంటే నిన్న నువ్వు పనిచేసిన నీ మీద నమ్మకం లేదు. సింగిల్ ఎంపీ కొత్తగా వచ్చినవాడిని నేను పదవి కావాలనుకుంటే వాడి మించి నేను డబ్బు ఇవ్వలేను. నా బ్యాంక్ బ్యాలెన్స్లో 1% ఉండదు వాడు మొత్తం ఆస్తి. వాళ్ళు అక్కడ ఉండేవాళ్ళందరిదే నేను ఇవ్వలేను. ఒకటే చెప్పాను, నాకు అది వద్దనే వద్దు. మాకు కావాల్సింది ఒక పాంప్లెట్, జనాల్ని ఇంట్లో తీసుకుని అంటే ఏదైనా కూడా ప్రచన్న యుద్ధం స్టార్ట్ అయింది. మన ప్యానల్ గెలిచి అక్కడ సీట్లో కూర్చున్నా వీళ్ళ పని అయిపోయింది, కూర్చోపోయినా వీళ్ళ పని అయిపోయింది. ఇంకొక క్వశ్చన్ సార్, మీరు మొన్నటి రోజున 2 రోజుల క్రితం అంటే ఇప్పుడు ప్యానల్ పోటాపోటీగా జరుగుతున్నప్పుడు మీరు ప్రజల్లోకి వెళ్ళి ప్రక్షాళన చేస్తూ ప్రజలతో ముచ్చటిస్తున్నప్పుడు తిరిగి ఆ ప్యానల్ వాళ్ళందరినీ కూర్చోబెట్టి మీరు ఒక సమావేశం ఏర్పాటు చేయడం, ఇది అసలు ఎవరికి అర్థం కాని సిచ్యువేషన్. ఎవరు అర్థం కాక ఎందుకు వీళ్ళు పోటీ చేస్తున్నారు, మళ్ళీ వీళ్ళందరూ వచ్చి కూర్చున్నారు, శ్రీకళ్యాణ్ గారు కూడా వాళ్ళతో కలిసారా అనేది వాళ్ళు చాలా సందేహం, చాలా క్వశ్చన్ మార్క్ ఉంది. నిజంగా చాలా తప్పుగా అర్థం చేసుకున్నారు. అన్నది రో హౌసెస్ వాళ్ళ ఓనర్స్ మెసేజ్ పెట్టారు, ఎలక్షన్లో పోటీ చేస్తున్న నాయకులారా మీరందరూ రండి, మేము ఒక మీటింగ్ ఏర్పాటు చేశాం. ఆ మీటింగ్కి మీరందరూ వచ్చి మీరు మాకేం చేస్తారో, మాకు జరిగిన అన్యాయం ఏంటి, జరగకుండా ఉండబోయే అన్యాయం ఏంటో మీరు తేల్చండి అని అంటే, అలాగే వస్తానని నేను వెళ్ళాను. అక్కడ వెళ్ళాను, నేను వాళ్ళతో మాట్లాడుతున్నాను, చేస్తున్నాను. తర్వాత అనిల్ వాళ్ళ ప్యాన్లు, వినోద్ బాలా ప్యాన్లు వచ్చారు. నేను అక్కడ ఉండటం చూసి అటు తిరుగుతూ ఉన్నారు, ఇటు రావటం లేదు. నేనే మనుషులు పెట్టి కబుర్లు పెట్టి ఏమయ్యా వాళ్ళు మీటింగ్కి పిలిచారు కదా, మనం 3 ప్యాన్లలో మీటింగ్ పిలిచారు కదా, అక్కడ తిరుగుతారు ఏంటి రండి అన్న. వాళ్ళకి అర్థం కాలే, చచ్చిపోతున్నారు. ఈ లోపల కొమర వెంకటేశ్వరం సైలెంట్గా వెళ్ళిపోతూ ఉన్నారు. మా బ్రదర్ని పంపించి వెంకటేశ్వరం పిలిపించారు, పిలిపించి కూర్చొని పెట్టారు. అంటే నాకు ఒకటి తెలుసు, దొంగలు ఏం చెప్తారు, నేను ఆన్సర్ చెప్పేది ఏముంది, నేను ఇప్పుడు వస్తున్నా, నేనేం చేయాలనో, నేను ఆ సీట్లో కూర్చుంటే ఏం చేయలేకపోయానో, ఏం చేయాలనో అది నేను చేయాలి. చేసిన దొంగలు ఏమి చెప్పగలరు? అంతకుముందు కూడా మీరు చాలా క్లిప్పింగ్స్ అవన్నీ చూశారు. మేము కానీ ఇది చేయకపోతే చెప్పు తీసుకొని కొట్టండి అని ఒక ఆవిడ బాగానే అడిగింది. ఎందుకు అంటున్నానంటే అందుకనే చెప్పలేకపోయారు. మీ ఎదురుగా మనందరం ఇక్కడ ఉండేటప్పుడు ఎదురుగా అసలు అప్పుడే కదండి. ఇప్పుడు అమెరికాలో చూస్తున్నారా, రేపు పోటీ చేయబోయే 2 ప్రెసిడెంట్లు ఒకే స్టేజ్ మీద డిబేట్ చేసుకుంటారు. నువ్వు జెన్యూన్గా బాగా చేసి ఉంటే నేను మీకేం చేయలేదు, ఎందుకు అన్యాయం జరిగింది, ఎందుకు ఆయన నాయకత్వం కావాలని అడగొచ్చు కదా. నేనే వాళ్ళు ఇబ్బంది పడిపోతున్నారు, చచ్చిపోతున్నారు, నేనే చెప్పా. వాళ్ళు చెప్పలేరు, మాట్లాడలేరు, మాట్లాడటం లేదు, నోట్లో వచ్చి
వదిలేంటి వాళ్ళని చెప్పి పంపిస్తే అక్కడ ఎందుకనంటే ఊరినే అరుచుకోను మీటింగ్లు మాట్లాడుకుని రేపు ఉదయాన్నే నిద్రలేసి అందరం అక్కడ తిరగాల్సిన వాళ్ళని ఒకటే నేను ఏం అనిల్ బాగున్నావు అని అడిగినా రేపు ఉదయాన్న నా యాక్షన్ ఆఫ్ ప్రాసెస్ ఆగదు చట్టంగా దానికి నేను అందుకనే వాళ్ళకి ముందుగానే పిలిచి చెప్పాను నేను మనసు దిగిన తర్వాత వేరేగా ఉంటుంది మీరు ముందుగానే మీరిద్దరు కూర్చొని వాళ్ళు మాట్లాడుకొని అక్కడ మెంబర్స్కి అన్యాయం జరగకుండా మాట్లాడుకోండి మనిషి లేకపోతే మాత్రం గట్టిగానే జరుగుతుంది. సార్ ఇప్పుడు మేము అడిగిన క్వశ్చన్స్కి చాలా చక్కని సమాధానం చెప్పారు. ఇప్పుడు మనం అసలైన పాయింట్లోకి వస్తే సి కళ్యాణ్ గారు అధికారంలోకి వస్తే సి కళ్యాణ్ గారు వచ్చేలో కూర్చుంటే ప్రజలకు ఏమేమి హామీలు ఇస్తున్నారు, ఏమేమి చేస్తారు? మా చిత్రపురి సోదరులకి నేను ఇచ్చేది ఒకటే, వెరీ ట్రాన్స్పరెన్సీగా ఉంటాం. చిత్రపురి కాలనీలో ఈరోజు నిన్నటిదాకా రంగం నడిపి ఎలక్షన్ డిక్లేర్ చేసి వచ్చిన వాళ్ళు ఏమయ్యా ఎంత ఉంది, ఎక్కడి నుంచి ఎంత రావాలంటే లెక్కలు చెప్పలేకున్నారు. నేను ఫస్ట్ రోజు లోపలికి వెళ్ళడంతో అయ్యా నేను హ్యాండ్ ఓవర్ చేసుకోగానే వాళ్ళ దగ్గర నుంచి నేను తీసుకున్న లెక్కలు ఇవన్నీ మొత్తం గ్రూప్ ఏర్పాటు చేస్తాను. ఎందుకంటే చాలా నంబర్లు కూడా పాపం మెంబర్ల నంబర్లు లేవు, ఎందుకంటే నిజాలు వాళ్ళకి తెలియకూడదు కదా అని ఆఫీస్లో అవి కూడా లేవు, తెప్పించడం పెద్ద పని కాదు. వాళ్ళందరూ ఎలా జాయిన్ అవ్వాలో మాకు తెలుసు. మీకు ఇంకోటి తెలుసో లేదు, నేను సఫరర్స్ సెల్ అని పెడుతున్నాను. ఫస్ట్ నేను రాబోయటంతోనే డిక్లేర్ చేయబోయేది సఫరర్స్ సెల్. ఎవడైనా రావాలి, రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ని అపాయింట్ చేయబోతున్నా. వాళ్ళకి జరిగిన న్యాయం, వాళ్ళకి ఇచ్చిన రసీదులు, వాళ్ళు తెచ్చి కట్టిన డబ్బులు, తర్వాత వాళ్ళకి ఏమేమి చేశారు అనేది క్లియర్గా డాటా చేస్తాను. ఈ ఎంత వేల మంది ఉన్నారో, ఏ టర్మ్లో ఏమేమి చేసి ఉన్నారో, ఏ టర్మ్లో 200 నంబర్ ఉన్నాయి. 200 నంబర్కి ఈరోజు జాయిన్ అయిన వాడు ఎందుకు వెళ్ళాడు 200 నంబర్కి అంటే ఈరోజు కొత్తగా జాయిన్ అయిన వాడిని 200 నంబర్లో పెట్టి వాడు సీనియర్ మెంబర్ అని చెప్పి వాడికి ప్లాట్ ఇచ్చి ఇవన్నీ బినామీ కేసులు ఒక్కటి వదలను, మొత్తం తెస్తాను. నిజంగా వాళ్ళు చిత్రపురి కమిటీ సభ్యులుగా చేసిన వాళ్ళు, దొంగతనం చేసిన వాళ్ళు ఇప్పటికైనా వచ్చి వాళ్ళ ముందు క్షమాపణ చెప్పి వాళ్ళ మెంబర్లందరినీ పిలిచి ఎంఐజీ వాళ్ళని పిలవమండి, డూప్లెక్స్ వాళ్ళని పిలవమండి, లోవర్స్ వాళ్ళని పిలవమండి, వెళ్ళి క్షమాపణ చెప్పి మేము చేసింది తప్పే, ఇక నుంచి తప్పు చేయము, మాకు ఎలాంటి పదవి అవసరం లేదు, మేము పనే చేస్తామని రమ్మనండి, నాకు పదవి అవసరం లేదు, విల్ గివ్ సంబడి. చాలామంది ఉన్నారు ఫైర్ మీద ఉండేవాళ్ళు, కానీ వాళ్ళు ఎలక్షన్లో పోటీ చేయరు. వాళ్ళని నామినేట్ చేద్దాం మనం అందరం చేయాలి, లీడర్లను వాళ్ళని చేద్దాం, మనం పని చేద్దాం. మనం వద్దు, మన 2 కోట్లు చెక్లు ఇచ్చారు, వాళ్ళ బ్యాంక్ బ్యాలెన్స్లు తీసుకురామనండి మన డేట్తో. ఇప్పుడు బ్యాంకులోనే 2 కోట్లు ఉందా అంటే ఇది ఎలక్షన్ స్టంట్ కాదా? అంటే అక్కడ వాళ్ళు అలా అయిపోయారు, వీళ్ళు దాని అడ్వాంటేజ్ తీసుకొని వాడుకుంటున్నారు. కానీ ఎంతో కొంత మనం చెప్తే వచ్చి ఫైట్ చేసేవాడు ఒక గట్టి మనిషి ఉన్నాడు అని గత 10 రోజుల నుంచే వాళ్ళ మైండ్లోకి స్టార్ట్ అయింది. డెఫినెట్గా వాళ్ళందరూ వస్తారు. నాట్ ఓన్లీ ఇక్కడ నేను 5 మినిట్స్ జాబ్ కేసీఆర్ గారి దగ్గరికి వీళ్ళందరినీ తీసుకెళ్తాను, అందుకే పెడుతున్నాను సఫరర్స్ సెల్ అని. ఆ సెల్లో మొత్తం రికార్డ్ చేస్తే బిట్టు నేను తీసుకుపోయి కానీ సీఎం గారి దగ్గర కానీ పెడితే వీళ్ళందరినీ మొత్తం గుండా యాక్ట్లో పంపేస్తున్నాను. ఎందుకంటే సఫరర్స్ని ఇంత సఫర్ చేస్తే ఆయనకి సినిమా వర్కర్లు అంటే ఇష్టం. ఇలా సఫర్ చేస్తే వీళ్ళందరూ గ్యారెంటీగా లోపడతారు. వాళ్ళు ఆలోచించుకోవాలి మన కెరీర్ ఏంటి అని. పొలిటికల్ జీవితాలు వీళ్ళు ఎమ్మెల్యేలు అవుదామని, ఇది అవుదామని వీళ్ళ రాజకీయాలు. ముందు ఇక్కడ దొంగలుగా శాశ్వతంగా వాళ్ళు చేసిన క్రిమినాలిటీనన్నీ ప్రూవ్ చేసి జీవితంలో వాళ్ళకి పొలిటికల్ ఇమేజ్, పొలిటికల్ లైఫ్ లేకుండా మాత్రం గ్యారెంటీగా చేస్తారు. ఇంకా మీరు మనకి ఉన్న మీటింగ్లో కూడా మేము పాల్గొన్నప్పుడు చెప్పారు ప్లే గ్రౌండ్ ఇస్తాము, హాస్పిటల్ ఇస్తాము. అంటే ఒక్కటే ఉన్నాము, నేనేదో నా ఇష్టం వచ్చినట్టు చెప్పేసి వాళ్ళ దగ్గర ఓట్లు వేయించుకోవాలి నాకు లేదు. నా దగ్గరికి ఇంతకుముందే వచ్చి ఉంటే సార్ ఇది పార్క్ అని ఉంటే నేను ఒక చెంబులి గారు లాంటి ఆయన దగ్గరికి వెళ్ళి ఉన్నాను. సార్ అక్కడ చిత్రపూర్లో పార్కు సైట్ ఉంది సార్, దాన్ని డెవలప్మెంట్ చేయడానికి ఏదో ఇది ఖర్చు అవుతుంది,
మీ పేరు మీద పెట్టుకుంటాం సార్, ఆ పార్కుని మీ పేరు మీద పెట్టుకుంటాం, మీరు కూడా సపోర్ట్ చేయండి అంటే చేసిండు. మా నాగార్జున గారి దగ్గరికి వెళ్తే చేస్తాడు, బాలకృష్ణ గారి దగ్గరికి వెళ్తే నాన్నగారి పేరు మీద ఇచ్చేద్దామండి అంటే గ్యారెంటీగా చేసిండు. మన డైరెక్టర్లు ఉన్నారండి చాలా, వీళ్ళందరూ చేస్తారు. ఈరోజు వాళ్ళకి రెమ్యునరేషన్ పెరిగిన దానికి కానీ ఉండేదానికి కానీ వాళ్ళ సంపాదనలో ₹1 కోటి ఇలాంటి దానికి చేయటం అంటే పెద్ద ఇదేం కాదు. ₹1 కోటి అక్కడ ఉంటే జిహెచ్ఎంసీ ఓటు తీసుకుని వాళ్ళు వచ్చి కాంపౌండ్ వాళ్ళు మీటింగ్ పెడితే పార్కు రెడీ అవ్వదండి. నేను చేసి చూపిస్తాను. ఒక స్పోర్ట్స్ కాంప్లెక్స్ రెడీ అవుతుంటే నేను చేసి చూపిస్తాను. వీళ్ళందరూ సరిగా ఉండాలి, మెంబర్లు సరిగా ఉండాలి, వీళ్ళలో యూనిటీ రావాలి. వాళ్ళు రాకుండా వాళ్ళ పార్టీకి వాళ్ళు తెచ్చి వీళ్ళకేమో మనం చేసేదే ఉందలే అని చెప్పి ఒక దాంతో మనం ఇది వెరీ ఈజీ. ఇది ఒక డ్రీమ్ అండి. 67 ఎకరాల ప్రాపర్టీ ఒక గేటెడ్ కమ్యూనిటీ అంటే వర్కర్స్కి వరల్డ్లో లేదు. సినీ వర్కర్స్ కొరకు అయిపోవచ్చు, అమ్మేయచ్చు, వీళ్ళు అమ్ముకొని వెళ్ళచ్చు. కానీ అది చిత్తపురి హిల్స్ లాగానే ఉంటుంది కానీ వేరే అవ్వదు కదా. దాన్ని చేయాలి. నేను కూడా చాలా ఎక్కువ ఆశలతోనూ, ఇప్పుడు ఇల్లు రాని వాళ్ళందరూ ఎంత ఆశలతో ఉన్నారో నేను కూడా అంత ఆశతో అనుకుంటున్నాను, ఇది చేయగలంలే, ఇది చేయగలను. కానీ అవసరమైతే నా పాకెట్లోంచి కూడా పెట్టి చేస్తాను. అనుకున్న అంత చేయకపోయినా ఎంతో 20%, 30% అయినా చేస్తే అప్పుడున్న ఇబ్బంది పడ్డ సఫరర్స్, మీరు ఉంటున్న సఫరర్స్ కూడా సాటిస్ఫై అవుతుంది. సఫరర్స్ సెల్లో మొత్తం చరిత్ర వస్తుంది. మ్యాక్సిమం తీగలిగించినంత వరకు డబ్బు మొత్తానికి అందరిని కడిగేయడానికి వచ్చేస్తారు. అంటే కరెక్టం కాదు. వాళ్ళ డబ్బు దోచేశారు. వాళ్ళ డబ్బు వాళ్ళకి వెనక్కి ఇవ్వమనండి, వాళ్ళ ఇల్లు వాళ్ళకి ఫినిష్ చేసి ఇవ్వమనండి. ఇట్ ఈజ్ ఎనఫ్. నాకేం పదవి వద్దు, అక్కడ ఇది వద్దు. రియల్గా మా ఫ్యామిలీ కానీ తెలిస్తే 10వ తారీఖు జనరల్ బాడీలోనే ఎవరి దగ్గర పెట్టమంటే వాళ్ళ దగ్గర పెడతాం రెసిగ్నేషన్ లెటర్. వీఆర్ రెడీ. వీ డోంట్ వాంట్ పోస్ట్. వాళ్ళ కష్టం తీరాలి అంతే. మొదటిగా సార్ నాకు ఒక డౌట్, మీరు ఇప్పుడు ఇన్నిసార్లు తిరిగారు కదండి, అంటే ఇప్పుడు ప్రజల్ని దగ్గరగా చూసారు, చిత్రపూర్ వాసులు మీరు దగ్గరగా చూసారు. వాళ్ళు మొదటిగా చెప్తున్న సమస్య అంటే ఇల్లు తీసుకొని ఉన్న వాళ్ళని మీరు కలిసారు, లేని వాళ్ళని కాదు, తీసుకుని ఉన్న వాళ్ళని కలిసారు. వాళ్ళ నుండి ఉన్న ప్రథమ సమస్యలు ఏంటి అక్కడ? అంటే ఎల్ఐజీలో అయితే మొత్తం లీకేజీలు, క్లీనింగ్లు లేవు, వాటర్ ప్రాబ్లము, లిఫ్ట్లు పనిచేయవు, వాళ్ళకి ఎవరు ఆన్సర్ చెప్పడం లేదు. నాయకులంతా ఏమో అక్కడ ఒక కమర్షియల్ కాంప్లెక్స్ ఉంది, దాని మీద రెవెన్యూ వస్తుంది, నాయకులంతా ఆక్రమించేసుకొని దానికి ఎవరికో ఆన్సర్లు చెప్పగట. అక్కడ స్కూల్ అనేది ఉంది, స్కూల్ ఎవరిది? చిత్రపురలో ఉండేవాళ్ళ కార్మికులు ఇవ్వాలి. వాడు ఎవరికో రాసి పెట్టేసి లక్షల ఫీజులు అంటే ఎందుకు ఉండాలి స్కూల్? నేను రేపు అయితే మొత్తం తీసుకెళ్తాను పిల్లల్ని, స్కూల్ ముందు కూర్చొని పెడతాను. ఈ స్కూల్లో ఎవరైనా బయట నుంచి వచ్చి జాయిన్ అయితే మళ్ళీ ఆ దరిదాపు నేను చేయిస్తే వారు అలా ఉండదు. మళ్ళీ ఫలానా స్కూల్కి మేము ఆ స్కూల్కి వెళ్ళము, అక్కడ మమ్మల్ని జాయిన్ చేయొద్దని చెప్పిస్తాను. ఆ విధంగా వాళ్ళు పారిపోవాలి. జాయిన్ అయ్యేవాళ్ళు అబ్బాయి ఆ స్కూల్లో మనకు వద్దని పారిపోవాలి. లేదు, వాళ్ళు మేనేజ్మెంట్ మా వర్కర్లకి అందరికీ ఫ్రీగా ఇవ్వమని నేను చెప్పను. ఒక కన్సల్టేషన్ అమౌంట్ వాళ్ళ ఎల్ఐజీ వాళ్ళ పిల్లల్ని వాళ్ళు ₹1,00,000 కట్టమంటే ఎక్కడ కడతారు? నెలకి ₹25,000 ఫీజు కట్టమంటే ఎలా కడతారు? ఇలాంటివన్నీ చేయించడం నాకు తెలుసు. ఏ పద్ధతిలో అవతల వాళ్ళని బ్రిటిష్ వాళ్ళని బయటికి పంపాలనో నాకు తెలుసు. ప్రస్తుతం పంపటం స్టార్ట్ చేశాం కదా. ఈరోజు ఈ 5 అయ్యారు, రేపు కొంతమంది అవుతారు, స్కూల్ వాళ్ళు అవుతారు. ఇలాగ దొడ్డిదారిని వచ్చి కమర్షియల్ కాంప్లెక్స్లో తెస్లేసిన వాళ్ళు బయటికి వెళ్తారు. వాళ్ళందరూ కట్టుకొని అమ్మ ఈడొస్తే ఇది చేసేస్తాడు అనుకున్నాను. అక్కడ ఏం ప్రాబ్లం లేదు, అయినా కూడా పోరాడుతాం. లాస్ట్గా ఫైనల్గా కేటీఎల్ ద్వారా చిత్రపూరి ప్రజలకి మేము దగ్గరగా ఉన్నాం కాబట్టి మీరేం చెప్పకూడదు? సి కళ్యాణ్ గారి బ్యానర్ని నమ్మి ఏ విధంగా చేయాలి, ఏమి చేస్తే వాళ్ళు మీకు ఓటేస్తే నమ్మి, మీకు ఓటేస్తే, ఎందుకంటే వాళ్ళు చాలా మేము దగ్గర నుంచి చూస్తున్నాం, చాలా బాధతో ఉంటుంది, నమ్మి మీకు ఓటేస్తారు, ఏమేమి చేయబోతున్నారు కేటీఎల్ ద్వారా అని మేము అంటే నేను ఒకటే చెప్తున్నాను. అసలు ఫస్ట్ నమ్మమనండి. నమ్మొచ్చో నమ్మకూడదో డిస్కస్ చేసుకోమనండి.
డెసిషన్ తీసుకోండి అంత తీసుకో టైం కూడా ఇవ్వలేదు. అందుకనే నేను 10 రోజుల్లో వచ్చిన వాడిని 10 సంవత్సరాలు ఉన్నవాడిని మీరు అడగలేని ప్రశ్న 10 రోజుల్లో నేను వచ్చా ఇంకా సీట్లు కూడా నేను కూర్చోవాలి. నన్ను నేను అన్నీ చేస్తాను అన్నది ఏది ఇన్ని సమస్యలు పరిష్కరించడానికి వస్తున్నాను అంటున్నాను. ఇక డబ్బు దోచుకుంటా ఏళ్ళని అడగలేదు, దోచుకునే వాళ్ళని అడగలేదు. వాళ్ళు ఏం చెప్తే అసలు ఒక సొసైటీలో ఈజ్ నాట్ ఎ ల్యాండ్ ఓనర్స్ డెవలపర్స్. ఒక సొసైటీలో మీరు ఇల్లు రిజిస్టర్ చేయించుకోండి, మీ ఇల్లు రెడీ చేసి లేకపోతే అద్దిస్తారంటే ఎవరు భవిష్యత్తు నుంచి తీసుకొచ్చి ఇస్తారమ్మా ఇల్లు? ఎక్కడి నుంచి తీసుకొచ్చి ఇస్తారు? దాన్ని ఎలా నమ్మారు? న్యాయం కదా, నమ్మటం అన్యాయం కదా. ఆ రోజే వాళ్ళు తెలివిగా అమ్మో వీడు దొంగ మాటలు చెప్తున్నాడని ఆలోచన ఉంటే వాళ్ళు డబ్బంతా ఆగి ఉండేది. ఇప్పుడున్న 3 ప్యానెళ్ళు ఏర్పడ్డే 4 ప్యానెల్ కోసం 3 ప్యానెల్ డిఫరెంట్ సీకర్ ప్యానెల్ డిఫరెంట్గా ఉన్న ఈ ప్యానెల్ని డిఫరెంట్గానే తీసుకుని వెళ్ళి ఎంతైనా చిత్రపూరి ప్రజలకి మీరు న్యాయం చేయాలి, పోరాడాలి. మీరు అన్న మాటల కన్నా ఎక్కువగా పోరాడాలి, కేపబిలిటీ మీకు ఉంది. కాబట్టి మీరు అలాగే పోరాడి వాళ్ళని సంతోషపరచాలి అని నాకైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదే విధంగా చేయాలి. ఈ టైం నష్టం